హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. తన సొంత రాజకీయ ప్రయోజనం కోసం దేశాన్ని కూడా సర్వనాశనం చేయడానికి వెనకాడని లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే ఇదిగో ఈ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో. ఇతన్ని కెనడియన్ పప్పు అని కూడా పిలుస్తారు. అలా ఎందుకు అనేది మీకు ముందు తెలుస్తుంది. ఈ వ్యక్తి కారణంగా కెనడాతో ఎన్నో సంవత్సరాల స్నేహబంధం ఉన్న అమెరికా అలాగే భారతదేశంతో ఉన్న మంచి రిలేషన్షిప్ చెడిపోయింది అని చెప్పచ్చు. ఇతను గత కొన్ని రోజుల నుంచి ఆ దేశంలో జరగబోతున్న ఎలక్షన్స్లో గెలిచేందుకు ఇండియాను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. అలాగే అమెరికాతో సంబంధాలు చెడిపోకుండా ఉండటానికి డొనాల్డ్ ట్రంప్తో మొరపెట్టుకుంటున్నాడు. అసలు విషయంలోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ నౌ. మొదటిగా ఆ దేశంలో ఉన్న గురుపత్వంత్ సింగ్ పున్నన్ అనే ఒక ఖాళిస్తానీ ఉగ్రవాదిని ఎవరో చంపేస్తే అది చేసింది ఇండియానే అని చెప్పి వరల్డ్ స్టేజ్ పైన మన దేశాన్ని నిందించాడు. అక్కడ చనిపోయింది ఒక ఉగ్రవాది, కానీ ఇతను మాత్రం మా దేశ పౌరుణ్ణి బయట వాళ్ళు ఎవరో చంపారు, ఇందులో ఇండియా హస్తం ఉంది అని చెప్పి ఎటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్స్ లేకుండా మన దేశం పైన అలిగేషన్స్ వేశాడు. అంతేకాదు, రీసెంట్గా మన ఎక్స్టర్నల్ మినిస్టర్ అయిన జైశంకర్ గారు ఆస్ట్రేలియాలో ఒక న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ కెనడా గురించి కొన్ని విషయాలు చెప్పారు. విచిత్రం ఏంటంటే ఈ ట్రూడో ఆ న్యూస్ ఏజెన్సీని జైశంకర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూని కెనడాలో బ్యాన్ చేశాడు. మీ అందరికీ తెలుసు, పంజాబ్ నుండి కెనడాకు వలస వెళ్ళిన చాలామంది మన భారతీయులే మన దేశానికి ఎగెనెస్ట్గా మారారు. వాళ్ళు పంజాబ్ని మన దేశం నుంచి విడగొట్టి ఒక సపరేట్ దేశం ఖలిస్తాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నారు. అసలు ఈ ఖలిస్తాన్ మూమెంట్ గురించి ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే మనం గతంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకోవాలి. ఖలిస్తాన్ అంటే పరిశుద్ధ భూమి అని అర్థం. మన దేశంలో పంజాబ్లో సిక్కులు ఎక్కువగా ఉంటారనే సంగతి తెలిసిందే. మతం ఆధారంగా సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్తో ఖలిస్తాన్ ఉద్యమం మొదలయ్యింది. బ్రిటిషర్ల పాలనా కాలంలోనే ఖలిస్తాన్ అనే ఆలోచన మొగ్గతొడిగింది. భారత్ పాకిస్తాన్లలోని పంజాబ్ ప్రాంతంలో ఖలిస్తాను ఏర్పాటు చేయాలనే డిమాండ్ దేశ విభజన సమయంలో తెర మీదకు వచ్చింది. ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని దేశ భద్రతకు ముప్పుగా పరిగణించిన భారత ప్రభుత్వం 1984లో సైన్యాన్ని స్వర్ణ దేవాలయంలోకి పంపించింది. సైన్యం కాల్పుల్లో వందలాది మంది ఖలిస్తాన్ వేర్పాటువాదులు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగా 1984 అక్టోబర్ 31న నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఆమె బాడీగార్డులు దారుణంగా హతమార్చారు. ఇలా ఆనాటి నుంచే ఈ ఖలిస్తాన్ వివాదం జరుగుతూనే ఉంది. విదేశాల్లో స్థిరపడ్డ పంజాబీల్లో కొందరు అతివాదులు ఖలిస్తాన్ డిమాండ్ మొదలుపెట్టారు. కెనడా, ఆస్ట్రేలియా, యూకే, ఇటలీ లాంటి దేశాల్లో సిక్కులు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. ముఖ్యంగా కెనడాలో దాదాపు 8 లక్షల మంది సిక్కులున్నారు. భారత్ తర్వాత ఎక్కువ మంది సిక్కులు నివసిస్తుంది కెనడాలోనే. ఆ దేశంలో వేగంగా పెరుగుతున్న మతాల్లో సిక్కు మతం ఒకటి. జస్టిన్ ట్రూడో ప్రభుత్వంలో 16 మంది సిక్కు ఎంపీలు ఉండగా అందులో 4కి క్యాబినెట్లో చోటు దక్కింది. కెనడా రక్షణ మంత్రి హర్జిత్ సజ్జన్ కూడా సిక్కు కావడాన్ని బట్టి ఆ దేశ రాజకీయాల్లో సిక్కుల ఆధిపత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ ఖలిస్తానీ ప్లాన్కి కెనడా ప్రభుత్వం ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. అలాగే ప్రెజెంట్ కెనడా ప్రధాని అయిన ఈ జస్టిన్ ట్రూడో ఓట్ల కోసం ఎలక్షన్లో గెలవడం కోసం ఆ దేశాన్ని సర్వనాశనం చేయడానికి కూడా రెడీ అయినట్లుగా కనిపిస్తుంది. రీసెంట్గా కెనడాలోని ఖలిస్తానీ ప్రజలు ర్యాలీ చేశారు. అందులో వాళ్ళు ఎప్పటిలాగే మన దేశం గురించి నెగిటివ్గా మాట్లాడుతూ కెనడా దేశంలో ఉంటూ కూడా ఆ దేశ ప్రజలకు ఎగెనెస్ట్గా నినాదాలు చేశారు. ఒక్కసారి ఇది చూడండి, మీకే అర్థమవుతుంది. भाई लाइक शेयर करी चलो, लाइक शेयर करी चलो, लाइक शेयर करी चलो प्लीज एवरीबॉडी, लाइक शेयर टैप टैप, एवरीबॉडी लाइक शेयर. दिस इज आवर कंट्री, वी आर ओनर ऑफ कनाडा, वी आर प्राउड कैनेडियन. लाइक शेयर एवरीबॉडी, लाइक शेयर. हेलो पोर्शिया, लाइक शेयर.
is our country. Sorry. We are owner of this country. We are Khalistan. This is our country. You are from Europe. We are owner of this country. Go back to Europe. Go back to England. Deport our England people. You go back to Europe. You are not Canadian. We are Canadian. This is our country. You are invaders. We are native Indian. You go back. Go back. You white people, go back to your Europe. Go back to your England. We are owner of this country, you white people. This is our country. This is our country, our land. You come here from Europe and England. Go back. Go back, Simon, go back. You go back. You go back, white people. Go back, go back. This is our country, our land. You go back, England. White people, go back. కెనడియన్స్ లీవ్ ద కంట్రీ నౌ వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ కెనడా అంటూ నినాదాలు చేశారు. అంటే కెనడా వాసులారా, ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, మీరు యూరోప్ నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాబట్టి తిరిగి యూరోప్కి వెళ్ళిపోండి, ఇప్పుడు ఇది మా దేశం, ఈ కెనడానే మేము ఖలిస్తాన్గా మారుస్తాం అని చెప్తున్నారు. ఎవడు తవ్విన గోతులో వాడే పడడం, పాములు పట్టేవాడు పాము కాటికే పోవడం అంటే ఇదేనేమో. మన దేశాన్ని ముక్కలు చేద్దాం అనుకునే ఈ ఖలిస్తానీ వాళ్ళకి ఈ జస్టిన్ ట్రూడో తమ దేశంలో ఆశ్రయం ఇచ్చి ఫుల్లుగా సపోర్ట్ చేశాడు. మన దేశంతో అనేక గొడవలు కూడా పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ఆ దేశానికి వచ్చిన ఈ ఖలిస్తానీయులే కెనడా మొత్తం మాదే అని చెప్తున్నారు. ఈ ర్యాలీ గురించి తెలుసుకున్న కెనడాలోని ప్రజలు అంటే ఈ తెల్ల జాతీయులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు, ఇండియా వీళ్ళ గురించి చెప్పింది నిజమే, ఈ ఖలిస్తానీ మూమెంట్ నడిపేది ఉగ్రవాదులే, అనవసరంగా మన దేశం ఇండియాతో గొడవ పెట్టుకుంటుంది, ఇప్పటికైనా మనం ఈ ఖలిస్తానీ వాళ్ళను సీరియస్గా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఈ ఖలిస్తానీ వాళ్ళు మన దేశం నుంచి కెనడాకు షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి మన దేశాన్ని ముక్కలు చేయడానికి సర్వ విధాలా ట్రై చేశారు. కానీ అది ఎలాగో మన దేశంలో పాసిబుల్ కాదని మెల్లగా ఈ కెనడానే ఖలిస్తాన్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే ఈ ఖలిస్తానీ వాళ్ళు కెనడా వాసుల్ని మీరు యూరోప్ నుంచి వచ్చారు, తిరిగి వెళ్ళిపోండి అని ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు ఆ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళే కదా అని. ఇక్కడ ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు కెనడాకి వెళ్ళి ఆ దేశం మొత్తం మాదే అని చెప్పడం తప్పు. కానీ వాళ్ళు ఇక్కడ చెప్తుంది అబద్ధం కాదు. ప్రెజెంట్ కెనడాలో ఉన్న లోకల్ పీపుల్స్ అంటే ఈ తెల్ల జాతీయులు ఆ దేశానికి చెందిన వాళ్ళు కాదు. 17వ శతాబ్దం ముందు అంటే 1500 నుండి 1600 సంవత్సరంలో కెనడాలో ఇదిగో ఇలాంటి ప్రజలు ఉండేవారు. మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే వచ్చారో అలాగే కెనడాలోకి బ్రిటిష్ వాళ్ళు అలాగే ఇతర యూరోపియన్ దేశం వాళ్ళు వలస వెళ్ళారు. అక్కడ అసలైన కెనడా వాసులు బీదరికంలో అడవుల్లో జీవించేవారు. కానీ యూరోపియన్లు అప్పటికే కాస్త డెవలప్ అయి ఉన్నారు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ భయంకరమైన వెపన్స్ ఉన్నాయి. తమ దగ్గర ఉన్న టెక్నాలజీ ఆయుధాల్ని ఉపయోగించి అసలైన కెనడా వాసుల్ని ఓడించి లక్షల మందిని అంతం చేసి మెల్లమెల్లగా యూరోప్ నుండి వచ్చిన వాళ్ళు ఈ కెనడా మొత్తాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఈ విషయాన్ని నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. కొన్ని సంవత్సరాల క్రితం 2017 సమయంలో జస్టిన్ ట్రూడో యునైటెడ్ నేషన్లో నిలబడి అవును కెనడాలోని అసలైన కెనడా వాసుల్ని మేము కాపాడుకోలేకపోయాము, మేము ఫెయిల్ అయ్యాము అని ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు కెనడాలోని ఒరిజినల్ లోకల్ పీపుల్స్ లేరా అంటే ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉంటారు. మన ఇండియా ఎప్పటి నుంచో ఈ ఖలిస్తానీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, వీళ్ళు మా దేశంలో ఉగ్రవాదాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు, మా దేశ అఫీషియల్స్ పైన దాడులు చేస్తున్నారు అని కెనడియన్ గవర్నమెంట్కి చెప్తూనే ఉంది. ఈవెన్ రీసెంట్గా మన ఇండియా
ఇదిగో ఈ పర్సన్ గురించి కెనడాకు ఇన్ఫామ్ చేసింది. వీడి పేరు హర్ష్ డల్లా. వీడు మా ఇండియాలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. వీడిప్పుడు మీ దేశంలో ఉంటున్నాడు. వీడిని వెంటనే పట్టుకొని మా ఇండియాకు పంపించండి. వీడి పైన విచారణ జరగాలి అని చెప్పారు. కానీ కెనడా గవర్నమెంట్ ఎప్పటిలాగే మన ఇండియా మాటల్ని ఇగ్నోర్ చేసింది. ప్రెజెంట్ అయితే వీన్ని కెనడియన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఇకనైనా కెనడియన్ గవర్నమెంట్ వీడిని ఇండియాకు పంపిస్తుందా అంటే ఇప్పుడే చెప్పలేం. నేను మీకు మొదట్లో చెప్పినట్టుగా ఈ జస్టిన్ ట్రూడో తాను కెనడాకు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి, ఖలిస్తానీ ఓట్లు పొందేందుకు, ఆ దేశాన్ని సర్వనాశనం చేయడానికి కూడా రెడీ అయిపోతాడు. భవిష్యత్తులో ఈ ఖలిస్తానీ సపరేటిస్టుల కారణంగా కెనడా భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు. ఈ విషయం ఇక్కడితో అయిపోయేది కాదు. వచ్చే సంవత్సరంలో అక్టోబర్లో కెనడాలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. అప్పటి వరకు ఇండియా కెనడాకి మధ్య చాలా విషయాలు జరిగే అవకాశం ఉంది. ఇక అమెరికా విషయానికి వస్తే, నీకు కెనడాను నడిపే సత్తా లేకపోతే నీ దేశాన్ని అమెరికాలో కలిపే అని డొనాల్డ్ ట్రంప్ జస్టిన్ ట్రూడోకు నవ్వుకుంటూ స్వీట్గా వార్నింగ్ ఇచ్చిన న్యూస్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఒక దేశ ప్రధానమంత్రికి ఈ రేంజ్లో అవమానం జరుగుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇలా జరగడానికి అసలు కారణం ఏంటంటే, అమెరికాకు తూర్పులో కెనడా ఉంటుంది. ఇది అమెరికా కెనడాకి బోర్డర్. జో బైడెన్ పదవీ కాలంలో ఎంతోమంది అక్రమ వలసదారులు అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా చొరబడ్డారు. నిజానికి కెనడాలో వీసా పొందడం చాలా ఈజీ అని చెప్పచ్చు. అదే అమెరికాలో అయితే ఎంప్లాయ్మెంట్ అలాగే స్టూడెంట్ వీసా తెచ్చుకోవడం చాలా కష్టం. ఎన్నో ఇంటర్వ్యూస్ ఉంటాయి, క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇంగ్లీష్ బాగా రావాలి. సో ఒక్క మాటలో చెప్పాలంటే వీసా ప్రాసెస్ చాలా కష్టమని చెప్పాలి. ఇలా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వెళ్ళడానికి కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో ఇంకా జో బైడెన్ సహకరించారని చెప్పచ్చు. దీనివల్ల లోకల్ అమెరికన్స్కు వాళ్ళ జాబ్స్ మీద, లైఫ్ స్టైల్ మీద ఎంతో ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఉదాహరణకి అమెరికాలో ఒక కార్పెంటర్ జాబ్కి లోకల్ పర్సన్ $40,000 తీసుకుంటే, ఇలా ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళు $20,000 జాబ్కి ఓకే చెప్పే అవకాశం ఉంది. సో దీనివల్ల అమెరికన్స్ పైన చాలా ప్రభావం పడుతుంది. ఇక ట్రంప్ రియాక్ట్ అయిన విషయానికి వస్తే, ఇవన్నీ బంద్ చేయంటూ కెనడా పైన ఉచ్చు విధించాడు. జస్టిన్ ట్రూడోకు వార్నింగ్ ఇచ్చాడు. ఏమని వార్నింగ్ ఇచ్చాడంటే, నువ్వు గనక నీ బోర్డర్ మూసుకోకపోతే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను ఆపకపోతే కెనడా పైన 25% తారీఫ్ను విధిస్తాను అని మాస్గా ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ వార్నింగ్ తర్వాత వెంటనే ఈ ట్రూడో మీడియా ముందుకు వచ్చి స్టూడెంట్ వీసాను ఆపేశాడు. ఇప్పుడు కెనడాలో ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్ వీసా అనేది లేదు. అలాగే ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రెంట్ ప్రోగ్రామ్స్లో కూడా 30% కోతాను విధించాడు. కెనడా నుండి ఇల్లీగల్గా అమెరికా బోర్డర్ దాటి చొరబడుతున్న వారిని అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇంకో హల్చల్ చేస్తున్న వార్త ఏంటంటే, అమెరికాలో ఒక రిసార్ట్లో ట్రంప్ ఒక పార్టీలో ఉండగా అక్కడికి ఇన్విటేషన్ లేకుండానే కెనడా ప్రధాని ట్రూడో అక్కడికి వెళ్ళి ట్రంప్తో, అయ్యా తప్పైపోయింది, మా పైన తారీఫ్లు వేయొద్దు, అమెరికా వల్లనే ప్రతి సంవత్సరం మాకు $100 బిలియన్ వస్తున్నాయి, ట్యాక్స్ వేయొద్దు అన్నాడంట. దీనికి ట్రంప్, అమెరికా నీ వస్తువులు కొనకపోతే వేరే వాళ్లకు అమ్ముకో, మెక్సికోకో, ఇండియాకో లేదా సౌత్ అమెరికా దేశాలకో అమ్ముకో, ఎందుకు అమెరికా పైనే ఆధారపడి ఉండడం, అమెరికా లేకపోతే మీ దేశం నడవదా అని అన్నాడంట. ఒక పని చెయ్యి, మీ దేశాన్ని అంటే కెనడాను అమెరికాలో కలిపే, కెనడాను 51వ అమెరికన్ రాష్ట్రంగా చేయి, నువ్వు కెనడాకు గవర్నర్గా ఉండు అని అవమానిస్తూ, జోక్గా కించపరుస్తూ, ఒక రకమైన కమెంట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ జస్టిన్ ట్రూడో పరువు తీశాడట. అంతేకాదు, ఈ రిసార్ట్లో పడుకోవడానికి రూమ్ లేదు, బయట ఫ్లోరిడాలో ఎక్కడైనా లాడ్జ్ తీసుకొని పడుకొని నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కి కెనడాకు వెళ్ళిపో అని కూడా ట్రంప్ అన్నాడంట. ఇందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు, కానీ ఈ ఫోటో చూడండి. ఫ్లోరిడా యొక్క బయట ఉన్న లాడ్జ్లో జస్టిన్ ట్రూడో పడుకొని నెక్స్ట్ డే కెనడాకు వెళ్ళాడు. ఇలా అటు అమెరికాతో అలాగే మన ఇండియాతో ఉన్న స్నేహాన్ని కోల్పోయి ఇప్పుడు చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేసే స్థితిలో ఉంది ఈ కెనడా. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.